నన్ను వేస్తేనే ఉగాది పచ్చడికి రుచి వస్తుంది. నేను లేనిదే పచ్చడిలో రుచి ఉండదు తెలుసా ఫ్రెండ్స్? నేను పచ్చి మామిడికాయని. ఫ్రెండ్స్, మరి నేనెవరో తెలుసుగా? అరటిపండుని నన్ను సన్నగా చిన్న ముక్కలుగా చేసి వేస్తేనే ఉగాది పచ్చడికి రుచి. నేను లేనిదే పచ్చడికి అస్సలు రుచుండదు. అరే నేనెవరో చెప్పుకోండి, నా గురించేం చెప్పమంటారు? నేను ఉగాది పచ్చడిలో అక్కడక్కడ తగులుతూ నోటికి చాలా కమ్మదనాన్నిస్తాను. అదేనండి, వేయించిన శనగపప్పుని. నేనంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. నన్ను గుళ్ళలో ప్రసాదంగా సమర్పిస్తారు దేవుడికి. ఏయ్, నేను కొబ్బరికాయని. నన్ను కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేస్తే ఉగాది పచ్చడి చాలా టేస్ట్గా ఉంటది. మరి నేను లేనిదే పచ్చడిలో రుచే ఉండదు. నన్ను జ్యూస్గా చేసి పోస్తారు. నేను లేనిదే చాలా వంటలు రుచి ఉండవు. నేను పండు చింతకాయని, మరి నే గొప్పే నోయ్. నన్ను కూడా వేస్తారు. ఏదో ఒక మూల ఉంటాను ఉగాది పచ్చడిలో. నేను కూడా రుచికి కారణం. కానీ మీకు ఒకటి తెలుసా? నేను లేనిదే ఏ కూరలు రుచిగా ఉండవు. అది నేనంటే మీకు తెలుసా? నేను లేనిదే ఉగాది పచ్చడి రుచి ఉండదు. నేనే ఉగాది పచ్చడిలో రాజాని. నన్ను వేస్తేనే ఉగాది పచ్చడి పిల్లలు తింటారు. నేనే రాజానోయ్, నేను కింగ్ని. అదేనండి, నేను మీ నోరు ఊరించే బెల్లాన్ని. నేను తెలుసా మీ అందరికీ? నేను చాలా నైస్గా ఉన్నా అందమైన రాణిని. నేను లేనిదే ఉగాది పచ్చడి చేయరు. అదేనండి, నేను ఉగాది పచ్చడిలో అక్కడక్కడ తగులుతూ చేదుగా ఉంటా. నా వల్ల ఆరోగ్యానికి మంచిదే. అసలు నేనే ఉగాది పచ్చడిలో ముఖ్యమైన అతిథిని.